శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 729వ నామము ఆనందకలిక. ఈ నామానికి అర్థం ఏంటి అంటే ఆనంద అంటే ఆనందం యొక్క కలిక, మొగ్గ రూపమైనది అని అర్థం వస్తుంది. పుష్పం ముందు మొగ్గ రూపంలో ఉంటుంది కదా, నెమ్మది నెమ్మదిగా విచ్చుకుంటూ అందమైన సువాసనలు వెదజల్లుతూ పుష్పంలాగా విచ్చుకుంటుంది. జగన్మాత ఈ విధంగా ఆనందము అనే పుష్పమునకు ప్రారంభ రూపమైన మొగ్గ రూపంగా ఉంటూ ఉంటారు. జీవుల యొక్క ఆనంద భాగము అమ్మవారే కదా. వేదాలు ఏం చెప్పాయి అంటే ఇతర జీవులు ఈ ఆనంద భాగమున జీవించుచున్నారు అని వివరించాయి. జగన్మాత యొక్క అఖండమైన ఆనందంలో ఒక అంశయే మొగ్గగా సూక్ష్మరూపం ధరించి జీవుల్లో మూలాధార చక్రంలో కుండలిని రూపంగా స్థితురాలై ఉంటుంది. ఏ విధంగా ఒక మొగ్గ క్రమేపీ పరిణతి చెందుతూ అందమైన పుష్పంగా వికసిస్తుందో అదేవిధంగా మొగ్గ రూపంలో ఉన్న కుండలిని శక్తి సుషుమ్నా నాడిలో పయనిస్తూ షట్చక్రాలను భేదిస్తూ పరిణితి చెంది చివరికి సహస్రార చక్రం చేరి మహాదేవునితో సమాగమము చెందినప్పుడు పుష్పంగా వికసిస్తుంది. మనం కనుక పరిశీలించినట్లయితే రామాయణంలోని సుందరాకాండలో ఆంజనేయుడు సముద్ర లంఘనం చేసి సమయంలో ఎదురైన అనేక అడ్డంకులను భేదిస్తూ లంకలో అశోకనం అనే సహస్రారంలో ఉన్న అమ్మవారిని అంటే సీతాదేవిని తిలకించిన తర్వాత అఖండమైన ఆనందాన్ని అనుభవించాడు. ఈ విధంగా ప్రతి శ్రీ విద్యా సాధకుడు సహస్రార చక్రాన్ని చేరినప్పుడు అక్కడ గల చంద్రమండలం నుండి అమృతధారలు కులిసే సాధకుని యొక్క 72,000 నాడులను తడిపివేసినప్పుడు అతడు పొందే ఆనందము, ఆ బ్రహ్మానందము ఇంకా వర్ణనాతీతము. అటువంటి ఆనంద కలికయే జగన్మాత అయిన లలితా త్రిపుర సుందరి. మానవుడు తన జీవితంలో ఆనందాన్ని అనుభవించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ ఆనందము మానుషానందము, మానవ గంధర్వానందము, దేవగంధర్వానందము, చిరులోక పితారానందము, అజానజ దేవానందము, దేవానందము, బృహస్పతి ఆనందము, ఇంద్రానందము, ప్రజాపతి ఆనందము, బ్రహ్మానందము అని ఇలా చాలా రకాలుగా వివిధ స్థాయిల్లో ఉంటుంది. వీటిలో ఒక్కొక్క ఆనందము ఇతర ఆనందం కంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుందన్నమాట. మానవుల్లో ఎక్కువగా అత్యల్పమైన మానుషానందం దగ్గరే ఆగిపోతూ ఉంటారు. ఈ విధంగా ఆనందంలో మానుషానందం ఆనందానికి ఒక మొగ్గ వంటిదైతే ఇప్పటికే మనం తెలుసుకున్న ఒక్కొక్క రకపు ఆనందం అందుకోవడానికి ప్రయత్నిస్తూ సాధకుడు బ్రహ్మానందాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. ఆ బ్రహ్మానందాన్ని చేరుకున్న సాధకుడు పూర్తిగా విచ్చుకున్న పుష్పం లాంటి వాడు అవుతాడు. ఇదే విషయాన్ని భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 6వ అధ్యాయమైన ఆత్మ సంయమ యోగంలోని 21వ శ్లోకంలో ఈ విధంగా తెలియజేశారు. బ్రహ్మానందానుభవము ఇంద్రియాలకు అతీతమైనది, పవిత్రమైన సూక్ష్మ బుద్ధి ద్వారా మాత్రమే తెలుసుకోగలిగింది. ఆ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ దేని యందు అయితే సాధకుడు పరమాత్మ స్వరూపం నుండి ఎప్పటికీ విచలితుడు కాడో అప్పుడు మనము జగన్మాత మొగ్గలాంటి ఆనందకలిక రూపాన్ని పూర్తిగా విచ్చుకున్న బ్రహ్మానందం వంటి పుష్పము ఆ తల్లియే అని మనం తెలుసుకోగలుగుతాము అని వివరించాడనమాట. అంటే అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఎవరైతే సాధకుడు పరమాత్మ స్వరూపాన్ని గ్రహించగలుగుతాడో పరమాత్మ స్వరూపం నుంచి పక్కకి తప్పకుండా ఆ పరమాత్మున్నే అంటే నన్నే అంటే ఆ విష్ణుమూర్తినే పూజిస్తూ ఉంటాడో అప్పుడు అతను పుష్పముగా వికసిస్తాడు అని చెప్పారు. అదే రూపమే అమ్మవారు. ఈ బ్రహ్మానందాన్ని పొందడానికి మనం భగవంతుణ్ణి మన శరీరంలో పొందడానికి ప్రయత్నం చేయాలి. దేహమే దేవాలయం అని వేదాలు ఉపనిషత్తులు చెప్తున్నాయి కదా. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అనేది ఉపనిషత్ వాక్యం. ఈ దేహం ఎలాంటి దేవాలయం అంటే అది ఒకచోట స్థిరంగా నిలబడి ఉండే దేవాలయం కాదు, ఇది కదులుతూ ఉండే దేవాలయం అన్నమాట. ఈ ప్రపంచంలో కనిపించే దేవాలయాలను మానవులే నిర్మిస్తారు కదా, అందులో భగవంతుని కూడా మానవులే ప్రతిష్ఠిస్తారు. ఈ ఆలయంలో ఆనందకలిక అంటే మొగ్గ లాంటిది. కానీ ఈ దేహం అనే దేవాలయాన్ని భగవంతుడే స్వయంగా నిర్మించాడు కదా. హృదయం అనే ఆ గర్భగుడిలో పీఠం పైన తనకు తానే ఆశ ఉండే
కూర్చున్నాడు ఆ భగవంతుడు. అంటే ఈ శరీరం అనే దేవాలయంలో భగవంతుడు స్వయంభూగా ఉన్నాడన్నమాట. మన దేహంలో స్థితుడై ఉన్న ఆ పరమాత్మను మనస వాచ కర్మణ శుచిగా శుభ్రంగా ఉండాల్సిన బాధ్యత మనపై ఉంది కదా. బయట ఉండే దేవాలయానికి దేహం అనే దేవాలయానికి ఉన్న తేడా ఇదే అన్నమాట. ఈ తేడాని గమనించినప్పుడే దేహం దేవాలయం అవుతుంది, హృదయం గర్భగుడి అవుతుంది, జీవుడు దేవుడు అవుతాడు. ఈ విషయాన్ని గ్రహించగలగడమే సాధకుడు బ్రహ్మానందాన్ని పొందడం అనే స్థితి అన్నమాట. ఈ ఆనంద కలికను ఒక అందమైన సుగంధభరితమైన పుష్పంగా వికసింపచేసుకోవడానికి ప్రతి సాధకుడు కూడా ప్రయత్నం చేయాలి. జీవుల్లోని మూలాధార చక్రంలో కుండలిని శక్తి ఆనందకలిక అనే మొగ్గు రూపంలో ఉండి సుషుమ్నా నాడులో ప్రయాణం చేసి సహస్రారం చేరి పుష్పంగా మారినట్లు ప్రారంభ దశలో భగవంతుని ఆలయముల్లో వెతికే మొగ్గలాంటి ప్రయత్నమును మనసులోనే ఉన్న ఆ దేవుని గుర్తించే సుందర పుష్పం వరకు వెతికే ప్రయత్నము చేయడం ద్వారా అందులో అమ్మవారు పుష్పంగా వికసిస్తే మనలో భక్తి శ్రద్ధలను నింపుతుంది. ఆనందకలిక అనే నామంతో మనం అమ్మవారిని కనుక ప్రార్థిస్తున్నట్లయితే ఆ తల్లి సుషుమ్నా నాడి నుంచి సహస్రారి నాడి వరకు వెళ్ళి అక్కడ అమృతానుధారణలను ప్రసరిస్తూ మనకి ఆనందకలికలను ప్రసాదిస్తుంది ఆ తల్లి. శ్రీమాత్రే నమః.